చూడడం జరిగింది. మారేడుమిల్లి పిఎస్సి నందు జరిగిన సంఘటన చాలా దారుణమైనది. ఒక డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం గారి మీద ప్రవీణ్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఆమెని దాడి చేయడం, ఇది ఖండించాలి, అందరూ ఖండించాలి. ఈ విషయాన్ని ఆయన కఠినమైన శిక్ష పడేటట్టు అందరూ ప్రతి ఒక్కరు నిరసన తెలియజేయాలని పిఎస్సి నెల్లిపాక నుంచి మా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ నుంచి మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పిఎస్సికి వాచ్మెన్ని అధికారులను నియమించాలి, లేకపోతే ఇలాంటి సంఘటన చాలా జరుగుతున్నాయి. మొన్న లక్ష్మీపురంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అది కూడా అమ్మాయిల మీద జరుగుతుంది, ఆడవాళ్ళ మీద. ఇది చాలా బాధాకరమైనది. అధికారులు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం అధికారులు చాలా కఠినమైన చర్యలు ఆయన మీద తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పూర్తిగా జీవితాన్ని అంకితం చేస్తున్న, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న, ప్రత్యేకంగా మహిళల మీదనే ఇటువంటి దాడులు జరగడం అనేది అత్యంత హేయమైన చర్య. సిస్టర్స్ అంటే వైద్యం చేస్తున్న సిస్టర్స్ మీద దాడి చేయడం అంటే ఇంట్లో తల్లి మీదో చెల్లి మీదో అక్క మీదో దాడి చేసినటువంటి చర్య ఇది. ఇప్పటికీ సమాజం కానీ అధికారులు కానీ దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొన్నటికి మొన్న లక్ష్మీపురం పిఎస్సిలో రాత్రి డ్యూటీలో ఉన్న సిస్టర్ మీద ఇలాంటి దాడే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మారేడుమిల్లి పిఎస్సిలో పట్టపగలే పేషెంట్లందరి సమక్షంలోనే మళ్ళీ నిన్న దాడి జరిగింది. ఒక పిఎస్సిలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, అవి ఏ పరిమితిలో ఉన్నాయి అనేది సమాజానికి తెలియని పరిస్థితుల్లో, లేదా ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు సరైన వసతులు కల్పించని పరిస్థితుల్లో దాని మీద ఆందోళన చెందుతున్న ప్రజలు కావచ్చు, పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ లోపాలని అధిగమించే పరిస్థితి లేని పక్షంలో మా మీద అంటే వైద్య సిబ్బంది మీద ప్రజలు దాడి చేయడం అనేది దారుణమైన విషయం. దీన్ని కఠినంగా మేము ఖండిస్తున్నాము. అలాగే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అధికారులు ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ సిబ్బంది కొరత లేకుండా, అలాగే ప్రతి పిఎస్సిలోనూ, అలాగే ఫీల్డ్లోకి వెళ్తున్న ప్రతి ఏఎన్ఎంకి కూడా భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా పునరంకితం కావాలని, అటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మాకు భద్రత కల్పిస్తే తప్ప మేము విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.